చెయ్యి. ఆ తర్వాత రాముడు వచ్చి గబగబా ఆవిడ ఏడవకుండా చేస్తాడనుకున్న హనుమ రామాయణంలో సుందరకాండలో సాధించినటువంటి అద్భుతమైన ఘనత ఏమిటో తెలుసా అండి? ఈ భూమి నశించిపోకుండా కాపాడారు పతివ్రత కంటిధారుల వలన. ఆ పాపాన్ని అక్కడతో లంకని కాల్చారు. ఇక ఏడవలసిన అవసరం లేకుండా ముట్టుకోకుండా కన్నీళ్లు తుడిచి ఆవిడ స్వాంతన పొందేటట్టు చేశారు. దీని వలన సీతమ్మ దుఃఖోపశాంతి కాదు, ఈ లోకమంతా శాంతిని అనుభవించింది. లోకమంతా శాంతి అనుభవించేటట్టు చేసిన హనుమ యొక్క వీరగాథ కాబట్టి ఇది విన్న వాళ్ళ యొక్క తాపాలు కూడా ఉపశమిస్తాయి. అందుకే సుందరకాండ చదువుకోండి, సుందరకాండ చదువుకోండి, సుందరకాండ వినండి అంటారు. ఇది చెప్పడం అశ్రుపూర్ణముఖీం. అందుకన ఆవిడ కంటి వెంట అదే పనిగా నీరు కారుతోంది. దీనాం, మీకు ఇందాక చెప్పాను, మళ్ళీ 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 అంటూ ఉంటారు మహర్షి ఆ మాట. కృషాం అనశనేనచ, ఆవిడ తినకపోవడం వల్ల కృషించిపోతోంది. ఆవిడ తినకపోవడానికి కారణం అక్కడ తిండి ఆవిడ తిందాం, అక్కడ తింటలేదు కాబట్టి ఆవిడని వాడు పంపించాడు. పంపించకపోవడం రాక్షసత్వం, ఆ రాక్షసత్వం నశిస్తుంది. శోకధ్యానపరాం, ఆమె శోకిస్తోంది, ధ్యానములో ఉంది. ఎటువంటి ధ్యానం? మనమైతే పూజ గది తలుపులు బిడాయించేసుకుని కిటికీలు వేసేసుకుని కూర్చున్నా కూడా సెల్ మోగేటప్పటికి అయ్యి బాబోయ్ ఇంపార్టెంట్ ఫోన్ ఏం రాలేదు కదా అని భార్య తీసి ఎవరు హలో అన్నయ్య గారు మీరా అందనుకోండి, అన్నయ్య గారు అంటోంది ఎవరంటావు అని దృష్టి అటే ఉంటుంది, ఇక్కడ మాల తిరుగుతూ ఉంటుంది. ఆవిడ ధ్యానం అటువంటిది కాదు. ఎవరిని ఆవిడ ధ్యానిస్తోందో ఆవిడ్ని నిందిస్తున్నారు వాళ్ళు. ఎవరిని ఆవిడ విమర్శిస్తోందో, ఎవరిని అసహ్యించుకుంటోందో వాణ్ణి స్తోత్రం చేస్తున్నారు. 500 మందో 1000 మందో చుట్టూ కూర్చుని ఈ పని చేస్తున్నారు. ఆవిడ ఒక్కతే వీటన్నిటి నుంచి విడిపోయి ఆవిడ అంతర్ముఖురాలై రామధ్యానం చేస్తోంది. అందుకని ఆవిడకి అక్కడ చెట్లున్నాయో పువ్వులున్నాయో పళ్ళున్నాయో తెలియలేదు అన్నారు హనుమ. అంటే ఆయన ఆవిడ మనసు చదివారు. ఇది ఆయన బుద్ధిమతాం వరిష్టం. సుందరకాండలో గొప్పతనం పైకి కనపడదు. ఎవరి గొప్పతనం ఏమిటన్నది మీరు శ్లోకాన్ని బట్టి చెప్పాలి. ఇప్పుడు ఆవిడ మనస్థితి ఏమిటి అన్నది ఎవరు చెప్పగలుగుతున్నారు? హనుమ చెప్పగలుగుతున్నారు. ఎందుకు చెప్పగలుగుతున్నారు? అంత బాగా అర్థం చేసుకోగలిగినటువంటి ప్రజ్ఞాశాలి. ఇంతమంది ఇన్ని మాట్లాడుతున్నా నిర్ణయం చేసుకోలేక అటు వింటోంది ఇటు వింటోంది అన్నారనుకోండి, ఇంకేమైనా ఉందా రామాయణంలో? కాదు. ఇంతమంది ఇటు మాట్లాడినా అటు మాట్లాడినా అది ఆవిడ లక్ష్యానికి వ్యతిరేకం. అయినా ఆవిడ మాత్రం ఆంతరమునందు రామధ్యానమునందే ఉంది. ఇది ఆవిడ యొక్క గొప్పతనం, ఆవిడ యొక్క ధ్యాన శక్తి సీతమ్మది. ఆవిడ ధ్యాన శక్తిని తెలుసుకున్న మహానుభావుడు పిల్లంతా చెట్టు మీద కూర్చున్నవాడిది. అటువంటి వాడి నోటి వెంట వచ్చిన శ్లోకాలను చెప్పుకొని మనం ధన్యులం. ఇది మనకు అందించిన వాల్మీకి మహర్షికి మన జన్మాంతరం మనం రుణపడి ఉంటాం. ఆ ఋషి రుణం తీరేది కాదు. కాబట్టి గ్రహాణాంగారకేణీవ పీడితామివ రోహిణీం అశ్రుపూర్ణముఖీం దీనాం కృశాం అనసనేన చ శోకధ్యానపరాం దీనాం నిత్యం దుఃఖపరాయణం. నిత్యం ప్రతిరోజు ఆవిడ దుఃఖిస్తూనే ఉంది. అంటే ఏ ఒక్కరోజు ఆవిడ మనస్సు ఉపశాంతి పొందలేదు. ఏ ఒక్కరోజు ఉపశాంతి పొందలేదు అంటే ఉపశాంతి పొందకపోవడానికి ఎదురుగుండా ఉన్నటువంటి వాళ్ళు మాటలు ఉపశాంతి పొందించలేవేమో, వాళ్ళ రూపాలు ఉపశాంతి పొందించలేవేమో, కానీ 10 నెలల నుంచి ఉన్నప్పుడు ఋతువులు మారాయి కదండి. ఋతువులు మారినప్పుడు మరి రామచంద్రమూర్తికి గుహలో కూర్చుంటే ఆకాశం అంతా నల్లగా ఉంది చూడు లక్ష్మణ, మెరుపులు మెరిసాయి చూడు లక్ష్మణ అని అన్ని చెప్పారు కదా. చెప్పి ఆయన ఆనందం అనుభవించారుగా. మరి సీతమ్మ అనుభవించదా? అంటే ఆవిడ అసలు కళ్ళు తెరిచిన స్థితిలో లేదు. ఆవిడ అంతర్ముఖురాలై రామధ్యానమునందున్నది. కాబట్టి ఇప్పుడు ఆవిడ మనసు రంజిల్లే అవకాశం ఇవ్వగలిగినటువంటి బాహ్య వస్తువు ఆవిడికి లేదు. రెండో కోణంలో ఆలోచించారనుకోండి, ఒక పుష్పించిన చెట్టు కనబడితే రాముడితో ఉంటే ఆ చెట్టు కిందకి వెళ్ళి కూర్చునేదాన్ని. రాముడు లేని ఆ చెట్టు నాకెందుకు? పళ్ళతో చెట్టు ఉందనుకోండి, నా స్వామి ఉంటే నా స్వామికో పండు పెట్టి ఆయనని నా తొడ మీద పడుకోబెట్టుకుని సేద తీర్చేదాన్ని. నా స్వామి ఎక్కడున్నారో, నేను కనపడక ఎంత కృషించిపోయారో. ఆవిడ బాధని ఉద్దీపనం చేస్తోంది తప్ప ఆవిడికి ఉపశాంతి ఇవ్వలేకపోయింది. కాబట్టి ఋతువులు మారినా
ఎదురుగుండా ఉన్నటువంటివి కొత్త కొత్త శోభలు సంతరించుకుంటున్నా ఆవిడ మాత్రము శోకమునే పొందుతోంది. ఇది ఆవిడ యొక్క పతిభక్తికి నిరూపణం. అంటే ఆవిడికి ఎదురుగుండా ఉన్న వస్తువు వలన సంతోషమా, భర్తతో కూడి వస్తువు దగ్గర ఉండడం సంతోషమా? భర్తతో ఉంటే వస్తువు సంతోషం తప్ప భర్త పక్కన లేనప్పుడు వస్తువు సంతోషకరమని మీరు అనుకున్నా కొన్ని కోట్ల మందికి సంతోషకరమైన సీతమ్మకి సంతోషకరం కాదు. ఎందుకు కాదు? ఆవిడ పతిభక్తి వలన కాదంతే. ఇది ఆవిడ పాతివ్రత్యానికి నిదర్శనం. ఎన్ని చెప్తారండి, ఎక్కడ సీతమ్మ మహాపతివ్రత అయి ఉన్నది అని చెప్పరు. నిత్యం దుఃఖపరాయణం అంటారు. ఇప్పుడు ఆవిడ అలా అనుభవించకుండా చేసిన వాడి ఖాతాలోకి ఎంత పాపం వెళుతోంది? ఇప్పుడు వెళుతోందా, వెళ్ళటం లేదా? ఇప్పుడు మరి తెగటారిప్పుడు 10 తెలకాయలు ఉంటే మాత్రం నిలబడతాయా? ఇక వండేస్తోంది ఆవిడ మృత్యువుని వీడి కోసం. లేదు, వాడే వండుకుంటున్నాడు. కాబట్టి ప్రియం జనమపశ్యంతీం పశ్యంతీం రాక్షసీగణం స్వగణేన మృగీం హీనాం శ్వగణాభివృతామివ. ఆవిడికి ప్రియమైనటువంటి జనమెవరో వాళ్ళు కనపట్టలేదు, ఆవిడికి ప్రియము కానటువంటి జనమెవరో వాళ్ళు చుట్టూ ఉన్నారు. ఇప్పుడు ఆవిడ పరిస్థితి దాని వలన ఎలా ఉంది అంటే, చుట్టూ ఒక్కసారి వేట కుక్కల యొక్క గుంపు చుట్టూ చేరి మధ్యలో ఒక లేడిపిల్ల చిక్కితే ఇక ఆ వేట్ల కుక్కలన్నీ మీద పడి కరిచి కండ పీకేయడమే తరువాయి అన్న స్థితిలో ఎటు తల తిప్పి చూసినా ఇంతంత నోళ్లు తెరిచి నాలుకలతో ఉన్న వేట కుక్కలు నిలబడి ముందు నేను పీకేయడమా అని చూస్తుంటే మధ్యలో ఉన్న లేడి పిల్లకి అసలు ఆలోచన లేక భయం అంతా కళ్ళల్లో ఎలా కనపడుతుందో సీతమ్మ కళ్ళు అంత భయంతో ఉన్నాయి. ఆవిడ ఇంత భయం నిజంగా ఆవిడ పొందిందా? అసలు ఆవిడ భయాలకి భయం ఆవిడ కదండి. అటువంటి ఆవిడ ఇంత భయపడుతోంది. ఇంత భయపెడితే అవతల వ్యక్తి స్థాణువైపోతే ఈ పాపం నిన్ను కట్టి కొడపదు. మహర్షి ఎంత చమత్కారంగా మాట్లాడతారో చూడండి, ఎంత అద్భుతంగా మాట్లాడతారో చూడండి. కాబట్టి నీలనాగాభయావీణ్య జగనం గతయైకయా నీలయా నీరదాపాయే వనరాజ్య మహీమివ. శరదృతువులో వృక్షపంక్తులతో కూడుకున్నటువంటి వనం ఎలా ఉంటుందో ఆమె యొక్క జగన భాగము వరకు వేలాడుతున్నటువంటి నల్లని జడ అలా ఉంది. దీన్ని బట్టి ఏమిటి అర్థమవుతోంది? ఆవిడ కబరీబంధ సంస్కారము చేసుకోలేదు, ఆవిడ ఒంటి జడతో ఉండిపోయిందంటే తపస్విని అయి ఉంది. ఆవిడిప్పుడు ఆ జుత్తుని కబరీబంధంగా వేసుకుంది అనుకోండి. సీతమ్మ తల్లికి సహస్రనామాల్లో ఒక నామం చాలా పెద్ద కబరీబంధం ఉన్న తల్లి అని. స్త్రీ కేశపాశం పురుషుడికి మోహకారకం అని అంటారు. కాదు, పరాశక్తిని చూడగలిగినప్పుడు అది దునోతుద్ధాంతం నస్తులిత దళితేందీవరం అని శంకర భగవత్పాదులు అంటారు. ఆడదాని జుత్తు ఒకవేళ పొడుగ్గా ఉండి కనపడితే ఇది మా పరాశక్తి యొక్క జుత్తు ఇలాగే ఉంటుంది, చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ అని. ఓ ఈ జుత్తుకి తలస్నానం చేయించిన తర్వాత సాంబ్రాణి వేసి, అమ్మా నేను ఆ జుత్తు నా చేత్తో పట్టుకుని ముడివేసి అందులో సంపంగి పూలు తురిమి కనకాంబరాలు పెట్టి మల్లెల దండ పెట్టి నేను నీ కబరీబంధానికి నమస్కారం చేస్తే పారిజాత వృక్షాలు కూడా కోరుకునేటటువంటి నీ జుత్తు సుగంధవాసనలు నేను పీల్చి అమ్మా నీ పాదములకు నమస్కరించగలిగిన రోజెన్నడో అని నువ్వు అనగలిగితే అది నీ మోహానికి కారకం కాదు, ఉత్తరక్షణం నీ అజ్ఞాన ధ్వంసానికి అది కారణం. ఎందుకంటే శంకరులు అన్నారు ఆ మాట, దునోతుద్ధాంతం నస్తులిత దళిత ఇందీవరవనం ఘన స్నిగ్ధశ్లక్షణం చికుర నికురంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసంతస్మిన్ మన్యే తవ బలమదన వాటీ విటపినాం అన్నారు సౌందర్యలహరి చేస్తూ. నువ్వు మోహం పొందకుండా అలా కాని ఆలోచించగలిగితే నివర్తయ మనోమత్త అంటుంది సీతమ్మ. మనసు తిప్పడంలో ఉందంతే సంస్కారం. తిప్పేవా అభ్యున్నతి, తిప్పలేదా బంధనంలో పడిపోతాం. కాబట్టి ఇప్పుడు ఆవిడ ఒంటి జడ వేసుకుని ఉంది, జుత్తు ముడేసుకోవడానికి కూడా భయమే. కాబట్టి నీలనాగాభయావీణ్య జగనం గతయైకయా సుఖార్హం దుఃఖ సంతప్తాం
వ్యసనానామకోవిదాం తాం సమీక్ష విశాలాక్షీం అధికం మలినాం కృషాం. ఆ తల్లి సర్వ సుఖములను పొందడానికి యోగ్యురాలు, కానీ దుఃఖముల పాలయ్యింది. ఆవిడ చీనాంబరములు కట్టుకుని అలంకారములు పొందడానికి యోగ్యురాలు. అరణ్యవాసం చేస్తున్నా దశరథ మహారాజు గారు అన్ని ఇచ్చారు, కానీ ఆవిడ ఒక మట్టి పట్టిన పుట్టం కట్టుకుంది. ఎంత విచిత్రం! ఆవిడ పొందడానికి యోగ్యత ఉంది, కానీ ఆవిడ పొందలేకుండా ఉంది. ఈ రెండింటికి మధ్య ఏది ఉందనుకోవాలి? ఈశ్వర శాసనం ఉందనుకోవాలి. యోగ్యత ఉండి అనుభవించలేకపోతున్నాడంటే ఈశ్వరుడి యొక్క శాసనం. ఏమిటి ఈశ్వర శాసనం? రావణ మరణం. అందుకని సీతమ్మని తేవడం. ఇది కూడా మీరు అంగీకరించవలసి ఉంటుంది. కాబట్టి తర్కయామాస సీతేతి కారణైరుపపాదిభిః హ్రియమాణా తదాతేన రక్షస కామరూపిణ. ఆయన బాగా మనసులో తర్కం చేసుకున్నారు. అంటే చూడగానే సీతమ్మ అనిపిస్తోంది, ఒకవేళ సీతమ్మ కాదేమో అనిపిస్తోంది. తల్లి పెట్టుకున్నటువంటి ఆభరణములు రాముడు చెప్పినవి, ఇక్కడ లేని ఆభరణములు అక్కడ ఋష్యమూక పర్వతం మీద ఉన్నాయి. ఆవిడ ఇత పూర్వం ఆభరణములు పెట్టుకున్న చోట్ల మచ్చలు పడి ఉన్నాయి, కాబట్టి ఈ తల్లి సీతమ్మే అని మనసులో అనుకుంటున్నారు. తాం నీలకేశీం బింబోస్తీం సుమధ్యాం సుప్రతిష్ఠితాం సీతాం పద్మపలాసాక్షీం మన్మథస్య రతిర్యథ. చాలా గొప్పగా ఉంటాయండి ఈ శ్లోకాలు. మనసున్నవాడికి కదిపేసేటటువంటి శ్లోకాలు. ఓ కూతురు పెళ్ళవగానే అమెరికా వెళ్ళిపోయింది. ఏదో 2 ఏళ్ల తర్వాత 3 ఏళ్ల తర్వాత నాన్నగారండి అమెరికా నుంచి వస్తున్నాను అంది. ఎంత సంతోషంగా పెడతారండి తల్లిదండ్రులు విమానాశ్రయానికి. తల్లిదండ్రులు, అత్తమామలు, బంధుగణం, స్నేహితులు అందరూ పెడతారు. ఇప్పుడు కూతురు విమానంలోంచి కిందకి దిగుతోంది అని అలా చూస్తున్నాడు తండ్రి. అమ్మాయి విమానంలోంచి దిగింది, సన్న పడిపోయి ముఖం అంతా ఏదో పొరల కింద అయిపోయి ఆ పిల్ల దిగింది అనుకోండి, వెంటనే తండ్రికి ఏడుపు వచ్చేస్తుంది. అమ్మా ఎలా ఉండేదానివి నాన్న, ఏంటమ్మా ఇలా అయిపోయావు అని హత్తుకుంటాడు ఒక్కసారి. ఆ ఏడుపు ఎందుకు వచ్చింది? ఇలా ఉండేదానివమ్మా ఇలా అయిపోయావు ఏమిట్రా ఇప్పుడు అంటే తాను పోల్చి చూసుకుని ఏడుస్తాడు. అలా లేదని బెంగ పెట్టుకుంటాడు తండ్రి. అది తండ్రి హృదయం. ఓ కొడుకు 3 ఏళ్ల తర్వాత అమెరికా నుంచి తిరిగి వచ్చాడు అనుకోండి, అమ్మా అని పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చాడు. చెప్పలేదు అమ్మకి అనారోగ్యం వచ్చిందని. అమ్మ శుష్కించిపోయి ఉంది. అమ్మా ఎలా ఉండేదానివమ్మా, ఎలా అయిపోయావమ్మా అని వలవల ఏడ్చేశాడు. అమ్మా నాకు తెలియదమ్మా, ఎందుకమ్మా దిక్కుమాలిన ఉద్యోగం అని వలవల ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడు? ఒక్క పోలిక గుండె బద్దలైపోయి ఏడుపు వచ్చేస్తుంది కదండి. పోలిక ఏడుపు తెప్పిస్తుంది ఎప్పుడు? హృదయం ఉంటే. హృదయం లేకపోతే సంతోషంగా ఉంటుంది. బలి చిక్కి చచ్చినా సరే నేను అనుకున్నట్టే ఉండాలి. అది రావణుడు కాదు. అది తట్టుకోలేకపోతే పితృహృదయమో పుత్రహృదయమో అయి ఉండాలి కదండి. ఏమి చూపిస్తారండి మహర్షి. ఇప్పుడు ఆయన పోల్చుకుంటున్నారు పైన కూర్చుని. నా స్వామి రామచంద్రమూర్తి చెప్పింది ఆనాడు లీలగా నేను విమానంలో వెళ్ళిపోతుంటే ఇలా తలెత్తి చూశానంతే. ఆ తల్లి ఒక్క పోలిక. తాం నీలకేశీం, ఎటువంటి తల్లి, నల్లటి జుత్తుతో ఆ రోజున ఇన్ని పువ్వులు పెట్టుకుని ఎంత అందంగా ఉంది మా అమ్మ. బింబోస్తీం, ఎర్రటి పెదవి, సుమధ్యాం, సన్నటి నడుము, సువ్యవస్థితాం, చక్కగా కూర్చునేటటువంటి తల్లి. సీతాం, ఈ తల్లి పద్మపలాసాక్షీం, పద్మాల యొక్క రేకుల వంటి కన్నులున్న అమ్మ. సుమధ్యాం, సుప్రతిష్ఠితాం, చక్కగా ఉండవలసిన తల్లి. భూమౌ సుతమమాసీనాం నియతామివ తాపసీం నిశ్వాస బహుళాం భీరుం భుజగేంద్రవధూమివ. ఈ తల్లి ఇవాళ ఇలా కూర్చుని ఒక ఆడత్రాచుపం తన దగ్గరికి ఎవరో వచ్చేస్తున్నారేమో అని భయపడిపోయి అటు ఇటు భయంతో తిరిగేస్తున్నట్టు ఈవిడ ఎంత భయపడిపోయి ఇటువంటి స్థితిని పొందింది అని బోరున ఎచ్చేశారు. ఇది ఆయన పుత్ర హృదయం. ఎవరాయనకి సీతమ్మ? ఆయన్ని కన్న తల్లా? ఆయన ఎప్పుడన్నా చూశారా? ఆవిడ ఎప్పుడన్నా ఈయనకి ఇంత మజ్జిగ అన్నం పెట్టిందా? ఓ పండిచ్చిందా? కాదు.
అమ్మతనాన్ని చూడగలిగారు, అమ్మని చూడగలిగారు. చూసినందుకు ఆయనకి ఏడుపు వచ్చింది. అలా ఏడవగలిగాడు కాబట్టి భవిష్యత్ బ్రహ్మ కాగలిగారు. అలా ఏడవగలిగిన హృదయం లేనివాడికి 10 తలకాయలున్నా తెగిపోయి. నువ్వు ఎలా ఉండాలో, నీ హృదయం ఎంత కోమలంగా ఉండాలో సంస్కరించుకోవడం నేర్చుకో. అలా ఉండకపోతే ఏదో తప్పు, దాన్ని ఇంకొకళ్ళు సంస్కరించరు, నువ్వు నేర్చుకోవడం మొదలుపెట్టు. కొంచెం మార్చుకో, రకరకాల ఉపమానాలు నీ దృష్టిలోకి తెచ్చుకుని నేను అలా ఉండకూడదు అని నేర్చుకోవడం అలవాటు చేసుకో. ఇది ఈ కోమలత్వం వచ్చిందనుకోండి, పశుత్వం చచ్చిపోతుంది వెంటనే. ఒక తల్లికి తండ్రికి మెరుపు తీగ లాంటి కూతురు పుట్టింది, చాలా బాగా చదువుకుంటోంది. తల్లి తండ్రి ఎన్ని ఆశలు పెట్టుకుంటారు. ఇంత చక్కటి పిల్లనిచ్చాడు ఈశ్వరుడు, ఇంత బాగా చదువుకుంటోంది, దీన్ని అలా వాళ్ళకిద్దాం, లేకపోతే ఇలా వీళ్ళకిచ్చి చేద్దామా, నా తల్లి ఎంత వృద్ధిలోకి వస్తుందో, నాకు మంచి మనవలు పుడతారు, నా మనవల్ని పక్కలో పడుకోబెట్టుకుని నేను కథలు చెప్పుకుంటూ సంతోషిస్తాను. ఇన్ని కోరికలతో తండ్రి ఉంటే, అందంగా పుట్టింది కాబట్టి వశురాలైతే నాకవ్వాలి, లేకపోతే ఈ అందం ఉండకూడదు, యాసిడ్ పోస్తానన్నవాడిది ఎంత రాక్షస సంస్కృతి. అది మీరు మార్చడం కుదరదు. ప్రతి కాలేజీలో ప్రతి విద్యార్థి పక్కన 2 పోలీసుల్ని పెట్టినా మీరు ఆ సంఘటన జరగకుండా చేయలేరు. మనసులు మారాలి. మనసు మారి ఇది రాక్షసత్వం, అందంగా ఉన్నది నాది కావాలని నేను కోరకూడదు, తప్పది. ఆమె అభ్యున్నతిని కోరుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కోరుకునే వాళ్ళలోకి నేను యోగ్యతను పొందిన వాడిని కావాలి. అది గొప్పతనం. నేను ఆ తల్లిదండ్రులు కోరుకున్న వాళ్ళల్లో నేను ఒకడిని కావాలి, ఆ అర్హతను సంపాదించుకుని ఆమె మెడలో తాళి కట్టాలి అన్న సంస్కృతి పిల్లలలో వస్తే మీరు ఏ చట్టాలు అక్కర్లేదు, ఏ పోలీసులు అక్కర్లేదు. తప్ప ఈ సంస్కృతిని నశింపచేసేవన్నీ మీరు పిల్లలకి చూపించి అవి జరగకుండా ఆపుతానంటే అలా ఆపగలరు? అసలు తప్పెవరిది? అలా పిల్లల సంస్కారం నశించిపోయేటట్టు తయారు చేసి అన్ని చూపించిన వాడెవడో వాడు ఈ తప్పుకి కారకుడు కాదా? మీరు గుండెల మీరు చెయ్యేసుకు చెప్పండి. నేను ధైర్యంగా అంటాను, మీరు అనరు, అంతే తేడా. కాబట్టి ఇప్పుడు ఒక భయపడిపోయిన ఆడ త్రాసు ఎలా ఉందో అలా ఉందా తల్లి. దీన్ని చూసి భాష్పాంబు పరిపూర్ణేన కృష్ణ వక్రాక్షిపక్ష్మణ వదనేనా ప్రసన్నేన నిశ్వసంతీం పునఃపునః. నల్లగా వంకరగా ఉన్నటువంటి ఆవిడ యొక్క కను రెప్పలు కన్నీటి చేత తడిసి ముద్దలైపోయి ఉన్నాయి. ఆ తల్లి వదనేనా ప్రసన్నానేన, ఆవిడ ముఖం అప్రసన్నంగా ఉంది, అంటే స్వస్థతతో శాంతంగా ఆవిడ లేదు, అప్రసన్నంగా ఉండి నిశ్వసంతీం పునఃపునః. ఆవిడ మళ్ళీ 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 అదే పనిగా నిట్టూర్పులు విడిచిపెడుతోంది. భయపడిపోయినటువంటి ఒక ఆడత్రాచుపం ఎంత గిరగిర గిరగిర తిరుగుతుంటుందో అలా తిరుగుతోంది. అస్తమానం ఇటు ఇటు చూస్తోంది. ఇది ఆవిడ ఇలా చూస్తోందని చూపు వెనక ఉన్న మర్మాన్ని చూడగలగడం బుద్ధి వైశిష్ట్యం. ఇది ఒక పట్టానందే విషయం కాదు. ఎందుకు ఆయన అలా అనగలుగుతున్నారో తెలుసా అండి? ఆయన పట్టుకున్నారు ఎక్కడి నుంచి వచ్చింది ఈ పిరికితనం అంటే, కంటికి కనపడినదేదో అదే ఆ వస్తువు అని ఆవిడ నమ్మలేకపోతోంది. ఇప్పుడు నా ఎదురుగుండా మీరు కూర్చున్నారనుకోండి, మీరే నేను నమ్ముతున్నాను, అందుకని నేను ఇలా కూర్చోగలుగుతున్నాను కదండి. నేను ఎప్పుడైనా రామాయణం చెప్పినప్పుడు రాక్షసులు వచ్చి కూర్చుని ఉపన్యాసం అయిపోయిన తర్వాత నా వీపు చీల్చేశారనుకోండి, నువ్వు మమ్మల్ని తిడుతూ ఉపన్యాసాలు చెప్తున్నావు అని, ఆ మర్నాడు సభలోకి వెళ్ళి కూర్చుంటే ఎదురుగుండా నాకు ప్రియమైన వాళ్ళ రూపాల్లో కూర్చున్న వాళ్ళు ఉపన్యాసం అయిన తర్వాత కొట్టారనుకోండి రాక్షస రూపాలతోటి. నా ఎదురుగుండా రామాచారి గారే కూర్చున్నా, విజయ్ కుమార్ గారే కూర్చున్నా, నాకు అనుమానమే వీళ్ళేనా, అయిపోయిన తర్వాత మంగళం చెప్పాక అసలు రూపాల్లోకి వస్తారా అని. నా ఎదురుగుండా ఉన్నది, నా ఎదురుగుండా కనపడుతున్నట్టుగా ఉన్నది కనపడుతున్నదే అని నేను నమ్మగలమా? నేను నమ్మలేను. ఎందుకో తెలుసా అండి, నా మనసుకి భయం అలవాటైపోయింది. ఎందుకంటే నా జీవితంలో ఒక సంఘటన అలా జరిగింది, అది మర్చిపోలేనటువంటి భీతిని కల్పించింది. సీతమ్మ జీవితంలో వరుస క్రమంలో జరిగే 2. ఒకటి బంగారు చుక్కల జింక. అది జింకే అనుకుంది ఆవిడ. మీరు అలాగే అనాలి రామాయణంలో, అలా అనకపోతే కథకు అందం లేదు. నేను మీకు చెప్పాను. ఇప్పుడు అది జింకే అనుకుంది, కానీ అది జింక కాదు.
కాబట్టే ఎత్తుకుపోగలిగాడు మారీచుడు. ఇప్పుడు ఆవిడ అక్కడ భయం పట్టుకుంది. 2, సన్యాసి రూపంలో వచ్చాడు రావణుడు. సన్యాసి అంటే ఇక నమ్మను అనడానికి ఏం లేదు. సన్యాసి అంటే నమ్మేయచ్చు, ఎందుకంటే ఆయనకి ఏ కోరిక ఉండదు కాబట్టి. అలా వచ్చి సీతాపహరణం చేశాడు. ఈ 2 ఆవిడ మనసులోకి వెళ్ళిన దగ్గర నుంచి ఆవిడ ఎదురుగుండా కనపడినదేదో, అది అలా కనపడిన వస్తువే, అది నిజమే అని ఆవిడ నమ్మలేకపోతోంది. ఆవిడ ఎందు అపనమ్మకం ప్రబలిపోయింది ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు ఆవిడ దేన్ని కూడా నమ్మదు. ఒకవేళ హనుమే ఎదురుగుండా వచ్చారనుకోండి, ఆవిడ నమ్మదు. ఆవిడికి రామనామాంకితమైన ఉంగరం ఇచ్చారనుకోండి, ఆవిడ పుచ్చుకోదు. ఒకవేళ శ్రీరామ అని రాసిన ఉంగరం కనపడిన ఆవిడ విసిరేస్తుంది, ఎందుకంటే ఆవిడకి పావులో కనపడుతుంది భయం. సన్యాసి రూపంలో రావణుడు వచ్చిన తర్వాత రామనామాంకితమైన ఉంగరం తేవడం పెద్ద లెక్కండి. అందుకని ఆవిడ నమ్మదు. ఒక వానరుడు వచ్చి దగ్గరగా జరుగుతుంటే ఆవిడ స్పృహ తప్పిపోయింది. అందుకే ఆవిడ వేటు పడిపోయిందంటారు చూసారా ప్రాణం, అంత భయానికి ఆవిడ లోనైపోయింది. ఆవిడిప్పుడు చాలా భయపడి ఉంది. కాబట్టి ఈవిడిని అసలు నమ్మేటట్టుగా మాట్లాడడం ఎలా అంటే, నేను అందుకే మీతో అంటా, రామాయణం ఒక మనస్తత్వ శాస్త్రం అని. చూడండి, మనస్తత్వ శాస్త్రవేత్తలు ఏమండో చాలా ఒక భయానికి లోనైపోయారు, ఒక హఠాత్ పరిణామం వల్ల అలా అయిపోయారు. క్రమక్రమంగా మళ్ళీ స్పృహలోకి వస్తారు. జ్ఞాపకం రావడానికి కొంత సమయం పడుతుంది, ఆ భయం పోవడానికి కొంత సమయం పడుతుంది. నేను చదువుకునే రోజుల్లో నా స్నేహితుడికి ఒకరికి అలా జరిగింది. అతను ఒక రాత్రి వేళ వస్తుంటే, విశాఖపట్నంలో మంచి సైక్లోను ప్రసాద్ దగ్గర వస్తున్నప్పుడు రాత్రి వేళ పెద్ద మెరుపు మెరిసి పిడుగుపడింది. అతని దురదృష్టమేమో గాలికి చెట్టు కొమ్మ విరిగి కింద పడింది. అది అతని వీపు మీద పడింది. అతను ఆ ఉద్విగ్నతలో ఏదో మీద పడి పీకుతోంది వీపును అనుకుని కింద పడిపోయాడు. కింద పడిపోయి ఉండిపోతే ఏదో తర్వాత వాన తగ్గాక తీశారు, పాపం తీసుకెళ్లారు, హాస్పిటల్లో పెట్టారు. మేము కూడా వెళ్ళి చూసాం. అసలు అతను వారం రోజులు కళ్ళు తెరిచి అలా చూస్తూ ఉండేవాడే తప్ప భయపడిపోతుండేవాడు. అంటే ఆ సంఘటన అతని మీద అంత ప్రభావం చూపించింది. సీతమ్మ తల్లి జీవితంలో వీపు మీద పట్ట కంప కాదు, కర్ర కాదు, అది ఆవిడ జీవితంలో సుఖశాంతుల్ని తీసేసింది. మళ్ళీ నేను అసలు రాముడి పక్కకి వెడతానా అన్నంత స్థితిని తీసుకొచ్చింది. ఇప్పుడు ఆవిడ భయ విహ్వల అయింది అన్న విషయాన్ని పట్టుకుంటున్నాడు ఒక ఆయన. ఎలా పట్టుకుంటున్నాడు ఆయన? బుద్ధి చేత పట్టుకుంటున్నాడు. ఇది ఆయన గొప్పతనం. బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. అందుకే పెద్దలు ఎప్పుడు ఏమంటారో తెలుసా అండి, పిల్లల్ని తప్పకుండా హనుమ పూజ చేయించండి అంటారు. పెద్దవాళ్ల మాట అలా ఉంచండి. పిల్లలు తప్పకుండా ప్రదక్షిణం చేయవలసింది, పిల్లలు తప్పకుండా పూజ చేయవలసింది ఎవరినో తెలుసా అండి? హనుమత్ పూజ తప్పకుండా చెయ్యాలి. ఎందుకో తెలుసా? ఒక్కటే కారణం. మీకు ఒక శ్లోకం ఉంది, హనుమని సేవిస్తే ఏమొస్తుంది అని. బుద్ధిర్ యశో బలం ధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం అనో మాట. అజాడ్యం అంటే జాడ్యం లేకపోవడం. జాడ్యం లేకపోవడం అంటే మిగిలినవి తెలుస్తాయి. బుద్ధి, యశస్సు, బలము, ఆరోగ్యము. అరోగత అంటే రోగం లేకపోవడం. అజాడ్యత అంటే జాడ్యం లేకపోవడం. అంటే ఏమిటి వస్తుంది హనుమని పూజిస్తే? అంటే లోకంలో 2 రకాలుగా ఉంటుంది, జడము, చిత్తు అని. జడము అంటే ప్రతిస్పందన లేకుండా ఉండేది అని. చిత్ అంటే చైతన్యముతో కూడి ఉండేది, ప్రతిస్పందిస్తుంది, చాలా చురుగ్గా ఉంటుంది. చురుగ్గా ఉండి ప్రతిదీ పట్టుకుంటుంటుంది, పట్టుకుని ప్రతిస్పందిస్తుంది. నేను ఇలా ఉంటాను, ఇది విన్నాను కాబట్టి ఇంక ఇలా ఉండను అంటే చైతన్యం, చిత్. ఎన్ని చెప్పనివ్వండి, ఎన్ని వినివ్వండి, ఏమీ మార్పు ఉండదు. దాన్ని జడం అంటారు. యథార్థానికి జడం అంటే ఏమిటంటే ఇది జడం అంటారు. అంటే కరెంట్ లేకపోతే అనుకోండి, ఇప్పుడు కరెంటు ప్రసారం వల్ల, విద్యుత్ ప్రసారం వల్ల నా మాటని గట్టిగా చేయగలుగుతాను. లేదా నేను దీన్ని కాలుతో తన్నాను అనుకోండి, అది లేచి నన్ను ఏంది అన్నదు. ఎందుకంటే అది జడం, అది దానికి ప్రతిస్పందన ఏమి ఉండదు. దానికి ఒక దండ వేసాను అనుకోండి, రోజు కోటేశ్వరరావుకి ఏంటంటే దండలు వేసేది. పాపం ఆయన ఏమో మాట్లాడింది ఇంత గట్టిగా అక్కడ వరకు వినపడేటట్టు చేస్తారే, ఆ రెండింటికి కూడా దండలు వేయండి అన్నారు అనుకోండి. ఇప్పుడు ఈ రెండింటికి దండలు వేశారనుకోండి, అవేం కళ్ళకద్దుకో పక్కనెట్టవు. ఎందుకంటే వాటికి దండే వేశారో ఇంకోటే వేశారో అవేం పట్టించుకో. బాగా చెప్పారు అంటే అది కోటేశ్వరరావు గారిలోంచి రామచంద్రమూర్తి చెప్పారు, కీర్తి అయింది. అబ్బాయి ఆయన మొహం ఆయన ఏం చెప్పాడండి అంటే
ఇంకా బాగా తెలుసుకోవలసినటువంటి అవసరం ఉంది, ఆయన ఇంకా చెప్పలేకపోతున్నాడన్న అపకీర్తి నాది. కానీ రెండూ లేనివి ఇవి కదండి. ఉపన్యాసంలో వీటికి భాగం ఉన్నా వీటికి ఆ గొడవ ఏం లేదు. ఎందుకంటే వీటికి దండా వేరు, వీటిని దెబ్బలాడడం ఆడరు. ఇవి జడాలు, నేను చైతన్యం. అజాడ్యం అంటే ఏమిటో తెలుసా అండి? జడము నుంచి వచ్చేది జాడ్యం, చిత్తు నుంచి వచ్చేది చైతన్యం. దీనికి పేరేమిటో తెలుసా అండి? వేదాంతంలో చిత్ జడ గ్రంథి అని పేరు. గ్రంథి అంటే ముడి. చిత్తుని జడాన్ని ముడేస్తాడు ఈశ్వరుడు. ఈశ్వరుడు ఈ రెండిటిని ముడివేస్తే చిజ్జడ గ్రంథి అంటారు. చిత్తు దీంట్లోంచి విడిచిపెడితే జడం, చిత్తు ఉంటే జడము చిత్తుగా తిరుగుతూ ఉంటుంది. ఇందులో ప్రాణం ఉందనుకోండి, చైతన్యం ఉందనుకోండి, అమ్మవారు తిరుగుతోందనుకోండి, పరాశక్తి ఉన్నంతసేపు ఇందులో ఉంటాయి కొన్ని. ఏది? యాదేవి సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఆకలి రూపంలో ఉండి ఆకలేస్తోందంటుంది, ప్రతిస్పందించింది. యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఆవిడ నిద్రారూపంలో ఉండి అలిసిపోయి పడుకో ఉంటుంది, ప్రతిస్పందిస్తుంది. జడమంటే చిత్తును మర్చిపోయి జడంగా బతికేవాడు. అరే మనకి ఇందులో చైతన్యం ఉందిరా, దీని వలన మనం ఉన్నతిని పొందాలి, మనం తెలుసుకోవాలి, ప్రతిస్పందించాలి, మనం మారాలి, మనం ఇది చెయ్యాలి అని ఉత్సాహం లేకుండా, ఎప్పుడూ ఏది చేద్దామన్న సంతోషం లేకుండా, అలసత్వంతో, దేని వలన ఏ ప్రయోజనము ఉండదో, దేని వలన ఏ ఒక్క అడుగు తాను పైకెక్కలేడో అటువంటివన్నీ చేస్తూ కాలాన్ని గడిపేవాడిని జనమని పిలుస్తారు. చూడండి, కొంతమంది ఏం తోచట్లేదు ఒక కప్పు కాఫీ పట్టరా అంటారు. ఏమీ తోచకపోతే కాఫీ ఎందుకు? తోచంది మనసుకి, కడుపుకి ఎందుకు అంటే ఒక అయోమయావస్థ. ఏం తోచట్లేదు, అలా కోటేశ్వరారింటికి పోదాం అంటారు. మధ్యలో వాడింట్లు ఎందుకు నీకు అంటే, ఓ వేళ వాడు రామాయణం చదువుకుంటుంటే వాడిని బాడి చేయడం. ఏమీ తోచకపోతే కోటేశ్వర ఇల్లు ఏంటి? ఏం తోచట్లేదు, అలా మెయిన్ రోడ్లో పోదాండి అంటారు. ఎందుకు లేని ట్రాఫిక్ సృష్టించడం నువ్వు? అంటే ఏది పనికి రాదో అవి చేస్తుంటాడు. ఏమీ తోచట్లేదంటాడు. తోచకపోవడం ఏంటి? ప్రపంచంలో ఉన్న వ్యాఖ్యానాల్లో 10 చదవడానికి జీవితం సరిపోలేదని ఏడ్చారు మహానుభావులందరూ. ఒక్క శ్లోకానికి వ్యాఖ్యానం నాకు పూర్తిగా అర్థం అవ్వట్లేదు, ఎంత చదివినా కొత్తది వస్తూనే ఉందని పొంగిపోతున్నారు. అంత పొంగిపోతుంటే నీకేమీ తోచట్లేదా? తోచకపోవడం ఏమిటి? వాడి ఇంటికి వెళ్ళడం ఏమిటి? ఎందుకు వచ్చింది అసలు అలాగా? ఎందుకు వెళ్ళాలి నువ్వు ఇంకొకళ్ళ ఇంటికి? నీ ఇంట్లో నువ్వు కూర్చుని నువ్వు పుస్తకం చదువుకోలేవా? ధ్యానం చేసుకోలేవా? విష్ణు సహస్రం చదువుకోలేవా? లక్ష్మీ అష్టోత్తరం చదువుకోలేవా? ఎప్పుడు చూసినా ఇలా మారుస్తుండను చూడను. ఏమిటి అభ్యున్నతి నీకు? ఏమీ ఉండదు. దీనికి జడమని పేరు. అంటే మేము కదలటం లేదా? కదులుతున్నాడు. ఉయ్యాల ఎక్కి కాశీ వెళ్తానన్నాడు అనుకోండి. రైలు ఎక్కారు, కదులుతున్నారు, కాశీ వెళ్ళారు. నేను ఉయ్యాలు ఎక్కాను, కదులుతున్నాను, కాశీ వెళ్తానన్నాడు. నాకు టికెట్ అక్కర్లేదండి, నేను కదులుతున్నానా లేదా? మీరు కదిలితే కాశీ వెళ్ళారు, నేను కదులుతున్నాను, ఉయ్యాల ఎక్కి కాశీ వెళ్తానన్నాడు. ఆయన కాశీ వెళ్ళడానికి 2 రోజులు ప్రయాణం చేస్తే వీడు ఉయ్యాలు దిక్కుండా 2 రోజులు ఉయ్యాలు ఊగాడు. ఎక్కడున్నాడు? ఎక్కడెక్కాడో అక్కడే ఉన్నాడు. కాశీ వెళ్ళిన ఆయన ఎక్కినవాడు ఎక్కడున్నాడు? 2 రోజుల తర్వాత కాశీలో ఉన్నాడు. కదలడం ప్రధానం కాదు, నువ్వు ఎలా కదులుతున్నావు అన్నది ప్రధానం. ఎలా కదులుతున్నావో తెలిసి కదలడం చైతన్యం, ఏదో ఒకలా కదలడం జడం. ఏదో ఒకలా కదలడం కాదు, కదిలేటప్పుడు బహుపరాకుతో కదిలి లోకోపకారం చేస్తూ, ఉపకారం చెయ్యడంలో విశ్రాంతి లేకుండా ఉపకారం చేస్తూ, తనకన్న కోరిక లేకుండా, గొప్ప బుద్ధి వైభవంతో అవతల వాళ్ళని ఇలా చూస్తే పట్టుకోగలిగినంతగా డ్రిల్ చేయగలిగినటువంటి, అంత గొప్పగా ఆలోచించగలిగిన శక్తి నీ బుద్ధికి నువ్వు ఇవ్వగలిగితే, దానికి తగినట్టు ప్రతిస్పందించి ప్రతివ్యూహ రచన చేసి ఉపకరించగలిగితే నువ్వు రాశీభూత చైతన్యం అని గుర్తు. ఈ జడం విరగకపోతే ఏమవుతుందో తెలుసా అండి? రేపు పరీక్షన్నా ఒక్కసారి స్కోర్ చూస్తానంటాడు అంతే. వాడికేం పోయింది? 20-20 ఆడతాడు, 50-50 ఆడతాడు, డే అండ్ నైట్ ఆడతాడు, 5 days టెస్ట్ ఆడతాడు. వాడికి కోట్లు వస్తాయి, నీకే వస్తాయి, ఉన్న పరీక్ష పోతుంది. ఇది నీ స్పృహలో ఉంటే నువ్వు జాగ్రత్తగా పరీక్షల్లో చూడకుండా ఉండాలంటే నువ్వు చైతన్యం అయి ఉండాలి, జడమై ఉండకూడదు. ఒక్కసారి స్కోర్ చూద్దామని పెట్టానండి, పరీక్ష పోయిందంటే వాడు జడం,
వాడి చిజ్జడ గ్రంథిలో వాడి జడమై ఉన్నాడు తప్ప చిత్తుని చిత్తుగా జడాన్ని గలవడానికి వాడుకోలేడు. ఏమీ ఉండదు. మీరు చూడండి, ఏం చేస్తుంటారంటే ఎప్పుడు పడుకుంటారు.